భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు ఆయనతో పాటు నిత్య పార్షదులు అంటే నిత్యం భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండేటువంటి వ్యక్తులు ఆయనతో పాటు ఆ భగవత్ లీలల్లో పాల్గొనడానికి అవతరిస్తారు. వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భగవంతునితో సమానమైనటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి మృత్యువు ఇటువంటివి ఉండవు. కానీ భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టడానికి ఏదో ఒక కారణం చూపించి వెళ్ళిపోతాడు. అంటే భగవంతుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆయన సృష్టించినా కానీ ఆ సృష్టి యొక్క నియమాలకు ఆయన కూడా అనుసరిస్తుంటాడు. ఎందువల్లంటే ఆయన అనుసరించలేదంటే మనం కూడా అట్లాగే ఉండొచ్చులే అనేటువంటి ఒక నిర్లక్ష్య భావన మనలో వస్తుంది. అందుకని ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన కూడా ఈ నియమాలన్నింటినీ కూడా పాటిస్తాడు. మనకు అందుకనే కొన్ని సందర్భాల్లో ఆయన ఏదో తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక వికాసం లేనటువంటి వ్యక్తులకి. ఇప్పుడు కర్ణుని చంపిన విషయం, కర్ణుడు రథం భూమిలో కూరుకొని పోయింది. అప్పుడు వచ్చి అర్జునుడితో చెప్తున్నాడు చంపి కర్ణుడిని అని. కర్ణుడు అన్నాడు, ఏంటయ్యా స్వామి, మీరు దేవదేవుడు, ధర్మానికి ప్రభువులు, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉంటే మీ శిష్యుడికి చెప్తున్నారు చంపేయమని చెప్పి. అప్పుడు భగవంతుడు ఎవరికన్నా ప్రాపంచిక దృష్టితో చూస్తే అవును కదా, కృష్ణుడు కూడా తప్పు చేసేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి మనకు అట్లా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ కాన్వర్జేషన్ ఏం జరిగిందో చాలా మందికి మనకంతా హాఫ్ నాలెడ్జ్, అర్ధజ్ఞానం. ఎవరో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక హత్య జరిగితే ఆ హత్య జరిగిన దగ్గరికి ఒకడు తమాషగా చూడడానికి వెళ్ళాడంట. నేను కూడా గమనిస్తుంటాను ఎప్పుడైనా ప్రయాణాల్లో ఏదైనా చిన్న గొడవ అయితే, గొడవ అయింది ఇద్దరికే, కానీ అక్కడ కూడేవాళ్ళు చాలా మంది, వాళ్ళకి ఒక టైం పాస్ అది. సో వీడు కూడా హత్య జరిగితే టైం పాస్కి వెళ్ళాడు చూడడానికి. వెళ్తే వీడు వెళ్ళిన సమయానికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇది జరిగింది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో అంట. ఆయన వాడిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన పట్టుకొని వెళ్ళిపోతే ఈడే హత్య చేశాడని చెప్పి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెడితే వీడికి 3 పదాలు వచ్చండి ఇంగ్లీష్లో. వీడేమనుకున్నాడంటే నా 3 పదార్థాలు 3 బ్రహ్మాస్త్రాల్లాగా, ఎందువల్లంటే బ్రిటిష్ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడితే మనోడు అనుకునేస్తారు వాళ్ళు. నేను కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇంగ్లీష్లో కానీ సమాధానాలు చెప్పానంటే ఇంక వాళ్ళ బిత్తరపోయి నన్ను వదిలేస్తారు అని చెప్పి జడ్జి అడిగాడంట, నువ్వు హత్య చేసావా అన్నాడంట. ఎస్ అన్నాడంట. వీడికి వచ్చింది అయ్యే 3 పదాలు. నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడంట. నో అన్నాడంట. అట్టయితే నేను ఉరిశిక్ష వేసేస్తామన్నాడంట. ఆల్ రైట్ అన్నాడంట. ఎస్ నో ఆల్ రైట్. వాడికి ఆ 3 పదాలే వచ్చు. మనకు కూడా ప్రపంచంలో ఉన్న పనికిమాలిన జ్ఞానం అంతా ఉంటుంది, కానీ భగవంతుని గురించి పూర్తి జ్ఞానం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం అంతా కూడా ఇంచుమించుగా రాక్షస స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి మనకేంటి అంటే విలన్లు హీరోలాగా కనిపిస్తారు. అందుకనే చూడండి మన సినిమాలంతా కూడా దుర్యోధనుడు హీరోలాగా చూపించారు, కర్ణుడిని హీరోలాగా చూపించారు. సో విలన్లని హీరోలాగా చూపిస్తారు అనమాట. సో మనకు కూడా అదే ఇష్టం. అబ్బా కర్ణుడు అంత గొప్పవాడు లేడు. కానీ మహాభారతంలో ఏం చెప్తారు అంటే కర్ణుడంత కుళ్ళు క్యారెక్టర్, అంటే అసూయ, అంత వ్యక్తిత్వం ఎవరికీ ఉండదంట. సో అతను భగవంతుడు అన్నాడు, ఏమయ్యా నీ దాకా వచ్చేసరికి ధర్మం నీతి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు, మరి ద్రౌపదిని బట్టలు తీసేసి దుర్యోధనుడి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన నువ్వు కదా కల్పించింది. ఒక స్త్రీని అట్ట చేయొచ్చా నిండు సభలో? మరి అప్పుడే ఆలోచించలేదా ధర్మం గురించి? నీ దాకా వచ్చేసరికి ధర్మం అంటున్నావు. అభిమన్యుడు వెనకాల నుంచి యుద్ధం చేయకూడదు, ఆయన తాటికి తట్టుకోలేక వెనకాల నుంచి బాణాలు దుంచావు నువ్వు. చిన్న అస్త్రం ఇచ్చినా కానీ మీరెవరు మిగలరు. నిరాయుధుని చేసి అతి నీచంగా సంహరించారు.
అప్పుడు ధర్మం నీతి గురించి ఆలోచించలేదా కర్ణ? ఆలస్యం చేయకుండా అర్జున చంపేయతండి అన్నాడు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. అందుకనే మనం ఏంటి అంటే దుఃఖం రాకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలంతే. పాపం వస్తే భగవంతుడిని నువ్వు ఎన్ని మొక్కినా ఎన్ని చేసినా కానీ నీవు మొక్కిన దానికి ఫలితం వేరుగా ఉంటుంది, నువ్వు చేసిన పాపానికి ఫలితం వేరుగా ఉంటుంది. 2 అకౌంట్లు ఉంటాయి, పాపం పుణ్యం అకౌంట్ ప్రతి జీవికి కూడా. సో దాంట్లో పుణ్యం చేసిన దాంట్లో పుణ్యం అకౌంట్లో జాయిన్ అవుతుంటుంది, పాపం చేసిన దాంట్లో పాపం అకౌంట్లో జాయిన్ అవుతుంటుంది. తర్వాత నువ్వు ఒకటి పుణ్యం చేసావు, ఒకటి పాపం చేసావు, ఒకటి పుణ్యం చేసావు, ఒకటి పాపం చేసావు. దాన్ని బట్టి ఏంటి అంటే మనకు సుఖము దుఃఖం వస్తూ ఉంటాయి. అందుకని చూడండి, రోజంతా ఒకే రకంగా ఉండదు. రోజుసేపు హ్యాపీగా ఉంటాం, రోజుసేపు ఏదో టెన్షన్లో ఉంటాం. కారణం ఏంటి అంటే మనం మిశ్రమమైనటువంటి కర్మలు చేసాం. కొన్ని పుణ్యాలు చేసాం, కొన్ని పాపాలు చేసాం. దాని పర్యవసానం కొంత సమయం ఆనందంగా ఉంటాం, కొంత సమయం దుఃఖంగా ఉంటాం. అదే ఏది పుణ్యం ఏది పాపం అని చక్కగా శాస్త్రం నుంచి తెలుసుకొని, గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఆ పాపమే చేయకుండా ఉంటే మనకు కంటిన్యూస్గా పుణ్యం ఫలితం ఆనందమే ఉంటుంది. ఆనందంగా జీవితం అంతా జీవించాలా, దుఃఖం అనేది లేకుండా అంటే ఇది సూత్రం. నాకు ఆనందం కావాలనుకొని పాపాలన్నీ చేసేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? పాపం అని దేన్ని అన్నారు? మనం చేసే పని ద్వారా ఎదుటివాడికి కష్టం కలిగించేదాన్ని పాపం అన్నారు. వేరే జీవికి కష్టం కలిగించేదాన్ని పాపం అన్నారు. నేను ఈ కర్ణుడి కథ చెప్తే ఒక ఆయన అన్నాడు, గురుగారు కర్ణుడు తప్పు చేస్తుండొచ్చు, కృష్ణుడు చేయకూడదు అట్లాగా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు అన్నమాట చాలా బాగుందండి, మీ పక్కింటి ఆయన లాగి లెంపకాయ కొడితే మిమ్మల్ని నేను కృష్ణుడికి చెప్తాను, ఆయన మీద ఏం చర్య తీసుకోవద్దని అన్నాను. అదెట్ట కుదురుతుంది? నన్ను లెంపకాయ కొడితే వాడిని 2 లెంపకాయలు కొట్టాలి కృష్ణుడు అన్నాడు. ఓహో, నీకో న్యాయం పాండవులకో న్యాయమా? అట్లా ఉండదు, అట్లా ఉండదు. ఎవరికి మొత్తం యూనివర్సల్లా అది నిరూపించడానికే భగవంతుడు ఈ లీల చేశాడు. ఈ లీల ఏంటి అంటే యదువంశం ఎట్లా నాశనమైంది. సో సాంబుడు అనే వ్యక్తికి ఆటలాడుకుంటూ గర్భిణీ స్త్రీలాగా వేషం వేశారు. సాధువులందరూ సీరియస్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా భగవంతుని గురించి చర్చించుకుంటూ ఉన్నాం, ఎవరో ఒక అతను వచ్చేసి ఏదో పిచ్చిగా ఇక్కడ కలత పెట్టాడు, డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు మనం చేసిన తపస్సుకు మనకు శపించే శక్తులు ఉండవు కాబట్టి మనం సైలెంట్గా ఏదో నమస్కారం పెట్టి అది పోయా డిస్టర్బ్ చేయబోకని అంటాం. అప్పట్లో సాధువులు ఏంటి అంటే పవర్ఫుల్. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఈ పరీక్షిత్ యొక్క కుమారుడు జనమంజయుడు ఈ పాములన్నిటి సర్పయాగం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి పాము కాటుతో మరణించాడని చెప్పి సర్పయాగం చేస్తున్నాడు. సర్పయాగం చేస్తూ ఉంటే అప్పుడు యజ్ఞకొండంలోకి అన్ని రకాల పాముల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. నాగజాతి స్వాహ అంటే నాగజాతికి సంబంధించినవన్నీ వచ్చేసి పడిపోతున్నాయి. త్రాచుపాము స్వాహ అంటే త్రాచుపాములన్నీ వచ్చి పడిపోతున్నాయి యజ్ఞకొండంలో. కట్లపాము స్వాహ అంటే కట్లపాములు వచ్చేస్తున్నాయి. అనకొండ స్వాహ అంటే అనకొండలు వచ్చేస్తున్నాయి. తమ్ముడు కొండ స్వాహ అంటే తమ్ముడు కొండలు వచ్చేస్తున్నాయి. సో అట్లాగే అన్నీ వచ్చేస్తా ఉన్నాయి. ఈ తక్షకుడు మాత్రం ఇంద్రుని యొక్క ఆశ్రయం పొంది ఐరావతం వెనకాల దాంకొని ఉన్నాడండి. ఇంద్రుని యొక్క ఆశ్రయం పొంది అప్పుడు ఈ బ్రాహ్మణులు ఎంత పవర్ఫుల్ అంటే ఐరావత స్వాహ తక్షక స్వాహ అంటే ఐరావతము తక్షకుడు 2 వచ్చి పడిపోతున్నాయండి యజ్ఞకొండంలో. అంత పవర్ఫుల్ బ్రాహ్మణులు, వాళ్ళంత పవర్ఫుల్. ఈ సాధువులు ఏం చేశారంటే మేమేదో సీరియస్గా ఆత్మజ్ఞానం గురించి చర్చించుకుంటూ ఉంటే ఆమె ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి గర్భంతో ఉంది, ఏం బిడ్డ పుడతాడు, మగబిడ్డ ఆడబిడ్డ, మాతో వేళకొళ్ళాలు ఆడతారు మీరు అని చెప్పి ఒక గద ఒకటి పుడుతుంది, అది యదువంశ నాశనానికి కారణమవుతుందని చెప్పి చెప్పించారు. అది తీసుకొని ఉగ్రసేన మహారాజ్ దగ్గరికి వెళ్తే నిజంగానే గద పుట్టింది. ఆ ఉగ్రసేన మహారాజ్ దగ్గరికి తీసుకెళ్తే ఉగ్రసేన మహారాజు దాన్ని సాది సముద్రంలో పడేయండి. దాన్ని బాగా సాదారు. లాస్ట్లో చిన్న ముక్క ఎంత మిగిలింది, ఇదేం చేస్తుంది అని పడేశారు. అది ఒక చాప్ మింగేసింది. ఆ చాప్ మింగేస్తే ఆ
జర అన్నటువంటి వేటగాడు ఆ చేపను పట్టుకున్నాడు. దాని లోపల ఆ యొక్క దాన్ని కోస్తే ఆ చిన్న ముక్క మిగిలింది. అది చాలా షార్ప్గా ఉంది, సూదిగా ఉంది. దాన్ని ఏం చేశాడంటే బాణానికి పెట్టుకున్నాడు, ఇది పనికి వస్తుందని చెప్పి. ఆ బాణంతోనే కృష్ణుని బురటన వేలికి ఆ బాణంతోనే కొడతాడు. మిగిలినవన్నీ కూడా సాది వేసినటువంటివి ఆ సముద్ర తీరంలో పెద్ద పెద్ద దర్భ చెట్లులాగా మొలుస్తాయి అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెదురు చెట్లులాగా. వీళ్ళు తాగిన మత్తులో మధుపాని అని సేవించి ఆ మత్తులో ఏంటి అంటే ఒకరొకరు కలహించుకొని, ఎందువల్లంటే శాపం. భగవంతుడు ఏంటి అంటే సాధువులతో చివరిగా ఆయన లీల చాలించేటప్పుడు కూడా సాధువులతో నువ్వు వేళకొలాడితే దాని పర్యవసానం ఎట్టుంటుంది, అది నా వంశమైనా కానీ నేను కాపాడలేను సాధువులతో వెటకారాలంటే అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన ఆ యొక్క శాపాన్ని స్వీకరించాడు. వాళ్ళ మత్తులో ఆ యొక్క వెదురు దొంగల్లాగా పెరిగినటువంటి ఆ దర్భ దొంగల్ని తీసుకొని ఒకరొకరు కొట్టుకొని వాళ్ళు మరణించారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కడు కూడా గమనించాల్సింది ఏంటి అంటే కర్మ. ఆ కర్మని ఎవడు తప్పించుకోలేడు. ఎందుకు కర్మ? ఇప్పుడు ప్రభుత్వం కూడా చట్టాలు ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అందరూ సుఖంగా ఉండాలని. చట్టం అనేది లేకపోతే సుఖంగా ఉండేదానికి అవకాశం లేదు. అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేస్తే, మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, దండనీతి అనేది లేకపోతే అంటే తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి భయం ప్రజల్లో లేకపోతే మానవ సమాజం జంతు సమాజం అయిపోతుంది అని భీష్ముడు చెప్తాడు. జంతు సమాజంలో బలముండే జంతువుకే ఆహారం లభిస్తుంది, బలముండే జంతువుకే మైథున సుఖం లభిస్తుంది. మనం గమనిస్తూ ఉంటాం, ఏదైనా కుక్కలకు ఆహారం వేయండి, ఫస్ట్ ఒక బలహీనమైన కుక్క వస్తుంది అక్కడికి, ఈ లోప ఒక గండు కుక్క వచ్చేస్తుంది లోవుగా, అది వచ్చేసి దీన్ని దరివేసి మొత్తం అది తినేస్తుంది. అంటే ఆ బలం ఉండేటువంటి జంతువుకే ఆహారం లభిస్తుంది, బలం ఉండే జంతువుకే మైథున సుఖం లభిస్తుంది. సో మానవ సమాజం అటు అయిపోద్ది. చట్టాలు ఆ తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి భయం సమాజంలో లేకపోతే మానవ సమాజం ఇట్లా జంతు సమాజం లాగా తయారవుతుంది. సో అందుకని భగవంతుడు ఏంటి అంటే నీ కర్మ బాగుంటే ఈ ప్రభుత్వ చట్టాల నుంచి తప్పించుకోగలవు, కానీ ప్రకృతి చట్టాల నుంచి, భగవంతుడి చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క చట్టాల నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అది ఎటువంటి తెలివితేటలు కలిగిన వాడైనా కానీ, ఎందువల్ల అంటే భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు. హిరణ్యకశిపుడు కఠోరమైన తపస్సు చేశాడు. అసలు మీరు ఎవరైనా కానీ, మనం ఎవరైనా కానీ ఊహించగలమా ఏంటది? అటువంటి వరం ఒకటి ఉంటుంది అని. ఎంత తెలివి ఉండాలా అటువంటి వరాన్ని కోరుకోవాలంటే కూడా. ఏం కోరుకున్నాడు? మృత్యువు లేకుండా వరం ఏమన్నాడు? బ్రహ్మ అన్నాడు, అది నాకు కూడా లేదయా. అంటే దేవతలకు కూడా టైం లిమిట్ ఉంది, అది చాలామందికి తెలియదు. తెలియకుండా ఒకసారి నేను ఈ విషయం చెప్తే ఒక ఆయన మెసేజ్ పెట్టాడు అనమాట, ప్రవచనం, దేవతలు చనిపోతారంటారు ఏంటి అన్నారు. అవును, దేవతలు చనిపోవడం కాదు, వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన దేవత అవుతాడు. గీతామహత్యంలో మనం చూడొచ్చు, 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఏదో ఉంది. అది బాగా అధ్యయనం చేసిన వ్యక్తి అతన్ని తీసుకొని విష్ణుదూతలు స్వర్గానికి తీసుకెళ్తారు. ఇంద్రుణ్ణి టైం అయిపోయి ఉంటుంది, ఒక ఇద్దరెళ్ళి ఇంద్రుడిని కిందకి లాక్కొని వచ్చేస్తారు ఆయన సీట్ మీద నుంచి. ఈ భగవద్గీత అధ్యాయం చదివిన ఆయన తీసుకెళ్లి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు. అదే చెప్తారు కదా భగవంతుడి గీతలో, క్షీణే పుణ్యే మృత్యులోకే. పుణ్యం క్షీణిస్తే మనం మళ్ళా మృత్యులోకానికి వచ్చేస్తాం, ఉన్నత లోకాల నుంచి మనం మృత్యులోక కిందకి అధమ లోకాలకు వచ్చేస్తాం, ఈ కర్మభూమిలోకి వచ్చేస్తాం అన్నమాట. సో బ్రహ్మ నాకు కూడా మృత్యు ఉంది, నాకు లేనిది నీకు ఎట్లా ఇవ్వగలను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా
చాలా తెలివిగా. దానవుడి చేత కానీ, దేవత చేత కానీ, మానవుడి చేత కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ జీవి చేత నేను సంహరింపబడకూడదు. రాత్రి సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు, ఇంటి లోపల సంహరింపబడకూడదు, బయట సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు, ఆకాశంలో సంహరింపబడకూడదు. ఇంక ఇవన్నీ లెక్కేసుకుంటే ఆయనకు మృత్యువే లేదు. ఆచార్యులు ఏం వర్ణిస్తారంటే, పరమాత్మగా హృదయంలో కూర్చున్నటువంటి భగవంతుడు ఆయన వరం కోరుకునేటప్పుడే నవ్వుకుంటున్నాడంట. ఏమని నవ్వుకుంటున్నాడంటే, అబ్బాయి ఓరబ్బాయి నీ ఊహకు అందదురా, నేను ఎట్ట వస్తాను మృత్యు రూపంలో. నరసింహ, సగం నరుడు సగం సింహం. దాని సింహం అనే దానికి అవుతుందా? కాదు. మరి నరుడు అనే దానికి అవుతుందా? అవదు. ఆయన ఎట్లా వచ్చాడు? నరసింహ. నరసింహ అది ఈయన వరంలో ఉందా? అది లేదు. అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు. మోసగాళ్లకు మోసగాడు. నువ్వు మోసం చేయాలనుకుంటే అవదు. ఎందువల్లంటే నీకు ఆ తెలివితేటలు ఇచ్చేది కూడా. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయని మనకు సందేహం కలగచ్చు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే, మనలాంటి వాళ్ళకి, మనం హిరణ్యకశిపుడితో పోల్చుకుంటే మనం ఎంత అండి? రావణాసురుడు వెళ్ళాడండి బలిచక్రవర్తి దగ్గరికి. నేను రాముడితో యుద్ధం చేయాలనుకున్నాను, మీ సలహా కోసం వచ్చాను అన్నాడంట. అంటే హిరణ్యకశిపుడి శక్తి ఏంటో చెప్పడానికి చెప్తున్నా మీకు నేను. అంటే అప్పుడు హిరణ్యకశిపుడు బలిచక్రవర్తి అన్నాడంట, నా సలహా ఒకటే, యుద్ధం విరమించుకో అన్నాడంట. నేనేదో మీరు దైత్యులకు పెద్ద సలహా ఇస్తారు అని చెప్పి ఆశతో వస్తే మీరేంటి యుద్ధం విరమించుకోమంటున్నారని. మరి నేను చెప్పేది అదే అన్నాడంట. ఇంకోసారి ఆలోచించి చెప్పండి అన్నాడంట. ఎన్నిసార్లు ఆలోచించినా కానీ ఇంతకు మించి ఇంకేం లేదన్నాడంట. అయినా నువ్వు నేను ఇచ్చిన సలహా ఇష్టపడట్లేదు, ఇంత దూరం వచ్చావు కదా, లంకా నగరం అంటే బంగారు నగరం, నీకు బంగారు అంటే చాలా ఇష్టం కదా, ఒక పని చేయి అని ఇటు చూపించాడంట. ఆడేదో ఒక బంగారు కొండలాగా కనిపించిందంట. అది తీసుకెళ్ళిపోయి లంకలో ఎట్ట వినియోగించుకుంటే అటు వినియోగించుకొని, ఆయన నా సలహా నీకు నచ్చలేదు కదా, బంగారాన్ని తీసుకెళ్ళు అని చెప్పాడంట. ఈయన ఆ బంగారు కొండలాగా ఉండేదాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. ఎంత ఎత్తడానికి ప్రయత్నించినా చెమట్లు కక్కాడు. చివరికి వచ్చి మళ్ళీ బలిచక్రవర్తి ముందు నిలబడ్డాడు. బలిచక్రవర్తి వెటకారంగా, ఓ అప్పుడే తీసుకెళ్ళి లంకలో పెట్టేసి మళ్ళా వచ్చేసావా అన్నాడు. రావణాసురుడు అన్నాడు, ఏంటి తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసేది, అసలు ఎత్తలేకపోయాను నేను అన్నాడంట. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడంట, అదేంటో తెలుసా అన్నాడంట. ఏముంది, బంగారు కొండ కదా అన్నాడంట. కాదు పిచ్చోడా, అది హిరణ్యకశిపుని యొక్క ముక్కు పుడక. అంత పెద్ద దాన్ని ముక్కు పుడకగా ధరించినటువంటి హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు నలిపినట్టు నలిపేశాడు. అందుకనే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మళ్ళీ ఇంకోటి అన్నాడు ఈయన, ఏ ఆయుధము చేత నేను సంహరింపబడకూడదు అన్నాడు. అవునా? హిరణ్యకశిపుడు ఇంట్లో వర్కర్స్ ఎవరో తెలుసా? స్టాఫ్ 3 దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, యముడు, వీళ్ళందరూ కూడా ఇంట్లో వర్కర్స్. చిమ్మే అక్కడ అంటే పరిగెత్తుకుంటూ ఇంద్రుడు వెళ్ళిపోయి చేపర పట్టుకొని చిమ్మేస్తా ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, దేవతలందరూ కూడా పనోళ్ళు ఇంట్లో. ముల్లోకాలను గడగడలాడించినటువంటి అంత శక్తివంతుడైనటువంటి హిరణ్యకశిపుడు భగవంతుడు ఎట్లా చంపాడు? నకములు, ఆయన గోళ్ళు తోటి చంపేశాడు. మరి హిరణ్యకశిపుడు మనం స్తంభం నుంచి వచ్చాడు, సినిమాలో ఒకటే చూపిస్తారు మనకు. ఏంటంటే ఆ స్తంభం నుంచి వచ్చేస్తాడు, ఆయనతో టిట్ట కుస్తీ బట్టి ఆయన తొడల మీద కూర్చోబెట్టుకుని చీల్చేస్తాడు, చంపేస్తాడు. కాదు, భగవంతుడు ఆయన యొక్క సైన్యము దగ్గర 10 కోట్ల మంది అంట. హిరణ్యకశిపుని యొక్క సైన్యం 10 కోట్లు. ఆ 10 కోట్ల మంది సైనికుల్ని ఎట్లా చంపాడు? ఏం ఆయుధం లేదు. వాళ్ళని ఆయన యొక్క గోర్లతోటి పొడి చేయడం, అంతే, ఫినిష్. ఒక్కొక్కరిని ఇటు పట్టుకొని చీల్చి అట్టా ఇట్లా పడేయడం, మొత్తం అంత విసిరి పడేయడం.
ఆయన ఆగ్రహానికి హిరణ్యకశిపుడు ఓ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యం మృత్యం నమామ్యం. ఆయన ఆగ్రహంతో అట్లా ఇట్లా ఊగుతూ ఉంటే ఆయన యొక్క కేశములు తగిలి ఈ యొక్క మేఘాలు పక్కకి వెళ్ళిపోతున్నాయంట. ఆ ఉగ్ర రూపానికి భయపడి దేవతలందరూ కూడా ఏంటి అంటే ఆ మేఘాల చోటను దాగి చూస్తున్నారంట. ఆయన కేశములు తగిలి మేఘాలు ఇట్లా వెళ్ళిపోతే వీళ్ళు ఒక పక్క పడిపోతున్నారంట. దేవతలందరూ కూడా వీళ్ళు ఒక పక్క పడిపోతున్నారంట. అంత ఉగ్రంగా అంత భీకరమైనటువంటి గోళ్లతో చంపేశాడు. ఫినిష్. తర్వాత రాత్రి కాదు పగలు కాదు, సాయం సంధ్య వేళొచ్చాడు. సాయం సంధ్య వేళొచ్చాడు. దాన్ని మీరు సంధ్యాకాలం అంటాం కానీ రాత్రి అంటామా పగలంటామా? అంటే ప్రతి ఒక్కడు కూడా ఏంటి అంటే భగవంతుడి ముందు ఏదో ఒకటి మర్చిపోతాడు. ఇప్పుడు మళ్ళా హిరణ్యకశిపుడు పుడితే చాలా జాగ్రత్తగా వరం కోరుకుంటాడు. అంటే సాయంత్రం కూడా లెక్కేసుకుంటాడు. దానికి భగవంతుడు ఇంకో లెక్క ఏదో పెడతాడు, అది వేరే విషయం. సో అప్పుడు సాయంత్రం పెడితే భగవంతుడు అప్పుడు ఉదయాస్తమానం ఉదయం పెడతాడు. దాన్ని కూడా మనం ఉదయం అనలేము, అది పగలనలేము, రాత్రి అనలేము. ఉదయం కూడా ఉదయం టైంలో చంపేస్తాడు నెక్స్ట్ టైం. సో ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడల మీద. నిన్ను చంపడానికి ఒక ఆయుధం కావాలా పిచ్చోడా? ఆయుధం అవసరం లేదు. సో ఇట్లాగా ఇవన్నీ చరిత్రలో ఎందుకు జరిగాయి అంటే, అరే నాయన మీ తెలివితేటలు చాలా అల్పం, చాలా తెలివి గల వాళ్ళని భగవంతుడు అంతమొందించాడు. సో మనం ఏంటి అంటే దాసోస్మి అని చెప్పి శరణాగతి పొందాలి అంతే, సింపుల్గా. నేనేదో పెద్ద హీరోని అనుకుంటే ఫినిష్. హిరణ్యకశిపుడికి పట్టింది మనకు పడుతుంది అనమాట. సో భగవంతుడి ముందు ఏంటి అంటే సింపుల్గా దాసోస్మి, శరణాగతుణ్ణి అని చెప్పి శరణాగతి పొందాలి అంతే మనం. ఎవరు కూడా ఆయన ముందు ఏంటి శక్తిమాన్ అంటే ఆయన శక్తి ముందు ఎవరి శక్తి అయినా కానీ అల్పం. ఆయన శక్తి ముందు ఆయన శక్తిమాన్. అన్ని శక్తులకు మూలం ఆయనే. అదే ప్రహ్లాదుడికి అర్థమైంది, తండ్రికి అర్థం కాల. విషం ఇచ్చాడు ప్రహ్లాదుడికి, భగవంతుడికి అర్పించుకొని నేను సేవిస్తానన్నాడు. భగవంతుడికి అర్పించి సేవించాడు, ఏం కాలేదు. ఎక్కడి నుంచిరా నీకు శక్తి వస్తుంది అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? నీకు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వస్తుందా. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు వింటూ ఉన్నా, మీరు నిద్రిస్తూ ఉన్నా, మీరు మేల్కొని ఉన్నా, అన్నిటికీ శక్తి ఆయనే. ఎవరు పుణ్యం చేసుకొని చక్కగా వినాలనుకుంటే అన్ని వినేటట్టు చేస్తాడు. ఎవరు పాపం చేసుకొని లేదు చెవిటోడికి శంకుదు నెట్టే అంటే ఆడు ప్రవచనం జరుగుతూ ఉంటుంది, ఆడు వినకూడదని వాడు చేసుకున్న కర్మను బట్టి వినకూడదు. ఇని ఒక పాయింట్ హృదయంలోకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాడు భక్తిలో. ఇంకా కొన్ని రోజులు ఇక్కడుండి ఏదో ఈ పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో అనుభవించాలనుకుంటే అందరూ కూర్చో ఉన్నారు. క్లాస్ రూమ్లో టీచర్లు చెప్తుంటే విద్యార్థులు అందరూ ఉంటారు, కానీ ఒక్కడికే క్లాస్ ఫస్ట్ వస్తుంది, అందరికి రాదు. ఇంకోడు కళ్ళు తెరుచుకొని అట్టే చూస్తూ ఉంటాడు టీచర్ చెప్తుంటే. టీచర్కి అర్థమైపోద్ది వీడి బుర్ర ఎక్కడో ఉందని. అడుగుతాడు, ఏం చెప్పానండి? సార్ నిజంగానే ఏదో చెప్పారు సార్ మీరు. అదేరా ఏం చెప్పాను? ఏదో ఖచ్చితంగా చెప్పారు సార్. చెప్తానే ఉన్నారు సార్ వచ్చినప్పటి నుంచి మీరు, చెప్తానే ఉన్నారు సార్. సో అందువల్ల మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క ప్రవచనం జరిగేటప్పుడు గంట కొట్టకూడదన్న. సో ఈ రకంగా మనం చూసినట్లయితే భగవంతుడు ఆయన ఏంటి అంటే ప్రతి ఒక్కడికి కూడా భగవంతుణ్ణి సేవించుకునేదానికి అవకాశం ఇస్తాడనమాట. దాన్ని వినియోగించుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. రావణాసురుడికి ఎంతమంది వెళ్ళారు, అంగదుడు వెళ్ళాడు, వెళ్ళి నేను చాలా వీరుణ్ణి సూర్యుణ్ణి అది ఇది అని చెప్పి రావణాసురుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు అంగదుడు నవ్వుతూ
అంటే నేను చరిత్రలో ఒక రావణుడి గురించి విన్నాను. ఆ రావణుడు ఈ రావణుడు వేరా? మా నాన్నగారు వాలి అని ఉండేవాడు. ఆయన ఒకసారి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే కార్తవీరార్జునుడు అని చెప్పి ఉంటే ఆయన తనకు 1000 చేతులు ఉన్నాయంట. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు గోదావరి మాత ప్రవహిస్తూ ఉంది, ఆ 1000 చేతులతోటి నదిని బ్లాక్ చేశాడు, డ్యామ్ లాగా. ఈ రావణాసురుడు ఇంకో ఆవలి గట్టున శిబిరం వేసుకొని ఉన్నాడంట. ఈయన నీళ్ళన్నీ ప్రవహించకుండా ఆపేసరికి ఆ నీళ్లు వెనక్కి దాన్ని ఆ శిబిరాలన్నీ కొట్టుకుపోయాడంట. ఆయన కోపంతో వెళ్ళిపోయి రావణాసురుడు ఆ కార్తవీరార్జునుడి మీద యుద్ధానికి వెళ్తే కార్తవీరార్జునుడు ఏం చేశాడు అంటే, ఓ కోతిని బంధించి వేటగాడు బోన్లో ఎట్ట పెడతాడో అటు రావణాసురుడిని పెట్టాడంట. ఓహో, ఆ రావణాసురుడు ఈ రావణాసురుడు వేరా అన్నాడు. వాలి ఒకసారి రావణాసురుని తోక చుట్టేసి ముల్లోకాలు ఆయన సప్త సముద్రాల్లో ముంచేశాడంట. ఆ రావణాసురుడు ఈ రావణాసురుడు, నువ్వేదో గొప్పలు చెప్తున్నావు, నువ్వు ఆయన వేరే లేకపోతే ఒకటేనా ఇద్దరు? సో ఈ రకంగా రాముల వారు లంకకి వెళ్ళడానికి వారధి కడుతూ ఉన్నారు. మండోదరి సమేతంగా పుష్పక విమానంలో వేరేస్తూ ఉన్నాడు రావణాసురుడు. మండోదరి చూసింది, రామా అని చెప్పి రాళ్ళు రాసి వేస్తే సముద్రంలో తేలుతున్నాయి. మండోదరి చూసి అనింది, స్వామి, రామాని రాసి వేస్తేనే తేలుతూ ఉన్నాయి, మరి రామ నామానికే అంత శక్తి ఉంటే ఇంకా రాముడు ఎంత శక్తివంతుడు, ఎంత శక్తివంతుడు. అష్టావక్ర మునిని అవమానించాడంట రావణాసురుడు. అవమానిస్తే ఆయన శపించాడంట, వానరాల చేత లెఫ్ట్ అండ్ రైట్ తన్నులు తింటావురా నువ్వు అని చెప్పి శపించాడంట. అంగదుడు వెళ్ళి బొటనాయిల దగ్గర నుంచి కేశం వరకు తన్నేశాడంట రావణాసురుడిని. తనడమే కాకుండా నెత్తిన కూర్చొని పాస్ పోసి వచ్చేసాడంట అంగదుడు. రాముడు అన్నాడంట, ఏంటే తన్నితే తన్నావు, మరి పాస్ పోసి రావడం ఏంటి అన్నాడు. అప్పుడు అంగదుడు నవ్వుతూ చెప్పాడు, స్వామి, వానరాలకి మాకు అటువంటి నియమాలు ఏం లేవు, ఎక్కడన్నా పోసేస్తాం మేము. వానరాలకి మాకు అటువంటి నియమాలు ఏం లేవు, ఎక్కడన్నా పోసేస్తాం మేము, మీరు దాని గురించి ఏం ఆలోచించొద్దులే అన్నాడంట. సో ఇట్లాగా రామాని నామం హనుమంతుల వారు, నువ్వు లంక ఎందుకయ్యా దహించావు, అట్లాగా ఏదో సీతను చూసావు కదా, ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేయచ్చు కదా అన్నాడంట. అంటే అప్పుడు హనుమంతుడు వినమ్రతతో చెప్పాడంట, స్వామి, మీ వెనకాల వానర కోటి ఉంది. అంటే రాముల వారి వెనకాల వానరాలు ఎట్టున్నాయి అంటే, ఆకాశం నుంచి దేవతలు చూసి సంభ్రమాశ్చర్యములకు గురి అయ్యారంట. ఏంటది అంటే, నీలివర్ణముతో కూడిన సముద్రాన్ని చూసాము, గోధుమ వర్ణ సముద్రం ఎప్పుడు ఏర్పడిందా ఇక్కడ అని. ఈ వానరాలు అటు ఇటు కదులుతుంటే అవి అలల్లాగా ఉందంట. ఆకాశం నుంచి చూస్తూ ఉంటే అది గోధుమ వర్ణములో ఉన్నటువంటి ఒక సముద్రం లాగా కనిపిస్తుందంట దేవతలకి. ఈ నీలివర్ణపు సముద్రం చూసాం కానీ గోధుమ వర్ణం సముద్రం ఎప్పుడు వచ్చిందా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారంట దేవతలు. హనుమంతుడు చెప్పాడంట వినమ్రతతోటి, మీ వెనకాల వానర కోటి ఉంది, వాళ్ళందరిలోకి నేను ఒక వానరాన్ని, వాడికి కొంచెం శాంపుల్ ఇచ్చొద్దామని చెప్పి ఆ అశోకవనం అంతా కూడా ధ్వంసం చేసి లంకంతా తగలబెట్టేసి వచ్చేసాను. నేనొక్క కోతినే ఇంత చేయగలిగినప్పుడు ఆ రాముల వారి వెనకాల ఉన్నటువంటి వానరాలన్నీ కానీ చేరితే నీ గతి ఏంట్రా అనేది తెలియాలి వాడికి అని చెప్పి నేను సో ఒక్క కోతిని నేను ఇంత చేయగలిగినప్పుడు, సో అంటే భగవంతుడు ఒకటే చెప్తాడు. ఆయన ఏమంటారంటే గీతలో, అహంకారానికి ఎవడైతే గురేగి ఉంటాడో వాడు భగవంతునికి శరణాగతి పొందలేడు. అందుకనే మొట్టమొదట గురువుకి మనం శరణాగతి పొందేటప్పుడు ఏంటి, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. అహంకారాన్ని విడిచి గురువుకి సంపూర్ణ శరణాగతి పొందాల. ఆ రామాన్ని రాసేస్తే రాళ్ళు అవి తేలుతూ ఉన్నాయి. మండోదరి చూసింది, చూసి ఆమె, స్వామి, రామాన్న నామానికే ఇంత శక్తి ఉంది అంటే
మీకు ఆ విషయం తెలుసో తెలీదో, చాలామంది రామనామం చెప్పడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు అనమాట. తర్వాత సమయం లేదు. రామ అనేటువంటి శబ్దం వెనకాల ఉన్న గొప్ప పరమార్థాన్ని ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు. వాల్మీకి ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు వర్ణిస్తున్నారు. రా అని మనం అన్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయంట. మా అన్నప్పుడు మళ్ళా లోపలికి తిరిగి రావంట. రామా అనే శబ్దానికి రా అన్నప్పుడు బయటికి వెళ్ళిపోతాయంట. మా అన్నప్పుడు ఇంక మళ్ళీ తిరిగి రావంట. రామా అన్నప్పుడు అంత శక్తి ఉంది రామనామానికి, అంత శక్తి ఉంది రామనామానికి. హనుమంతుల వారు వాల్మీకి వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు లంకకెళ్ళి సీతమ్మని కనుక్కొని వచ్చింది, దానికి హనుమత్ కాండ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. హనుమంతుల వారు అన్నారు, ఈ పేరు ప్రతిష్ట ఇవన్నీ నాకు దేనికి స్వామి, నాకొద్దు. మనకి భక్తులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఏదన్నా గుడికో సేవ చేసామనుకోండి, నా పేరు ఎక్కడ పెడతారు? పూర్వానికి ఎవరో ఒక ఆయన ఫ్యాన్ డొనేట్ చేశాడు గుడికి. బాగా ఎండాకాలం ఉక్కగా ఉందంట, భక్తులు ఫ్యాన్ వేస్తే ఆయన ఆపేసేవాడంట. ఆ భక్తులకి కోపం వచ్చిందంట, ఏంటండి ఇంత ఉక్కగా ఉంటే ఫ్యాన్ పదే పదే ఆపేస్తారన్నాడంట. ఏయ్ నేను డోనర్ని అన్నాడంట. మరి డోనర్ అయితే ఫ్యాన్ ఇచ్చింది తిరగడానికి కదా అన్నాడు. పిచ్చోడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాసుకున్నాను, తిరిగితే ఎవడికి కనపడదు అందుకని ఆపేస్తున్నాను. తిరిగితే ఎవడికి కనపడదు అందుకని ఆపేస్తున్నాను. సో ఇట్లాగా మనం ఉంటాం. కానీ హనుమంతుడు అన్నాడు, నా పేరు వద్దు, ఏమొద్దు స్వామి, నాకొద్దు, పేరు వద్దు అన్నాడు. అప్పుడు సుందరకాండాన్ని పెట్టుకోమంటావా అన్నాడంట. ధారాళంగా పెట్టుకోండి అన్నాడంట. హనుమంతుడు ఇంటికి వెళ్ళాడంట. అంజనాదేవి హనుమంతుల వారిని చూసి సుందరా 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 అనిందంట. హనుమంతులు ఎవరు అటు ఇటు చూస్తుంది, ఎవరిని పిలుస్తుంది? అమ్మాయి ఎవరిని పిలుస్తుంది అంటే, ఎవరినమ్మా పిలుస్తున్నావు? నిన్నేనన్నా, నువ్వు పుట్టినప్పుడు మొట్టమొదటి నీకు పెట్టిన పేరు సుందర అని పెట్టాము, ఎంతో సుందరంగా ఉన్నావు, పొరపాటున సూర్యుని మింగడానికి వెళ్ళి మూతెట్ట మాడిపోయింది నీకు. లేకపోతే పుట్టినప్పుడు భలే సుందరంగా ఉన్నావు, అందుకని నీ పేరు సుందర అని పెట్టాం. నాకు సుందర అని పేరు పెట్టింది నాకే తెలీదు, మరి వాల్మీకుల వారికి ఎట్టమా తెలుసు అన్నాడు. అప్పుడు అంజనాదేవి చెప్తుందంట, రామనామ జప ఫలం నాయన, నీ ఒక్కడి పుట్టుపూర్వోత్తరాలే కాదు, రామాయణ మహాకావ్యంలో ఉన్నటువంటి అందరి పుట్టుపూర్వోత్తరాలు కూడా వాల్మీకుల వారికి తెలుసు, వాల్మీకుల వారికి తెలుసు. అంత శక్తి రామనామంలో ఉంది, రామనామంలో. కలికాలే నామ రూపే కృష్ణావతార్. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. నామకారి బహుదా నిజ సర్వశక్తి. నిజమైన సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. ఆ నామాన్ని ఎవరైతే జపిస్తారో భగవంతుడు అక్కడ వాళ్ళ హృదయంలో తిష్ట వేస్తాడు. ఆచార్యులు చెప్తున్నారు, భగవంతుణ్ణి ఉచ్చరించి కర్ణద్వారం ద్వారా హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించినప్పుడు హృదయంలో తిష్ట వేసి హృదయంలో ఉన్న మాలిన్యాన్ని అంతా కూడా కడిగేస్తాడంట భగవంతుడు. అయితే మనం ఉచ్చరించినప్పుడు మళ్ళీ విని హృదయంలోకి వెళ్ళాలి ఆ శబ్దం. అట కాకుండా చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల అంటే కుదరదు. జపం చేస్తూ మనసులో ఎక్కడో ఆలోచిస్తూ ఉండడం అట కాదు. మన బుద్ధి, మనసు బుద్ధి అర్పించి ఆ నామం యొక్క శక్తి రామాయణంలో ఉన్న పుట్టు పూర్వోత్తరాలందరూ అన్ని అందరివి తెలుసు వాల్మీకుల వారి. అసలు రామాయణం బ్రహ్మ ఆయన రిసీవ్ చేసుకుంది మొట్టమొదట 100 కోట్ల శ్లోకాలంట. 100 కోట్ల శ్లోకాలంట. తర్వాత దాన్ని తగ్గించుకుంటూ తీసుకొని వచ్చారు. అందుకనే ఆచార్యులు ఏం చెప్తారంటే, తులసీదాస్ చెప్తాడంట, ఆకాశం అంత పేపర్ తయారు చేసి సముద్రం అంత ఇంకు తయారు చేసి రాస్తే రామాయణం సరిపోదంట. ఆకాశం అంత పేపరు, సముద్రం అంత ఇంకు,
ఆ సిరా ఉపయోగించి రాస్తే రామాయణం సరిపోదండి. అంత కావ్యం రామాయణం. ఆ నామానికి అంత శక్తి ఉంది. మండోదరి చెప్తూ ఉంది, రామాన్ని రాస్తేనే రాళ్ళు తేలుతూ ఉన్నాయి, ఆయనతో ఎందుకే అనవసరంగా ఫైటింగు, యుద్ధం మానేసి సీతను అప్పగించేయి. వెళ్ళాడు. రావణాసురుడు అన్నాడు, మండోదరి, వాళ్ళు వేస్తేనైనా రాళ్ళు తేలేది, నేను వేస్తే కూడా తేలుతాయి, నేను వేస్తే కూడా తేలుతాయి. హరిబాల్ చల్లగానే ఉంది, ఏం పర్లేదు. ప్రవచనం జరిగేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి, ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో వాళ్ళు వేస్తేనైనా తేలేదు, నేను వేస్తే కూడా తేలుతాయన్న. మీ సంగతి తెలుసులే స్వామి, తెలియకేం కాదు. వెళ్ళాడు. వెళ్ళి పెద్ద రాయి ఒకటి తీసుకొని సముద్రంలో వేసాడు, తేలింది. మండోదరి చూస్తా ఉంది పుష్ప విమానం నుంచి. వచ్చాడు మండోదరి పక్కన నిలబడుకొని మీసాలు మెల్లి దిప్పుతూ, దేవి చూసావా, నేను వేస్తే కూడా రాయి తేలింది అన్నాడు. అంటే ఆమెనింది, దీంట్లో ఏదో రహస్యం ఉందండి ఖచ్చితంగా, మీరేస్తే రాళ్ళు తేలడం ఏంటి, ఏముంది, ఎత్తాను వేసాను తేలింది అంతే అన్నాడు. ఏదో రహస్యం ఉంది, అది కానీ చెప్పకపోతే నేను మీతో మాట్లాడను, హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్. ఎప్పుడైతే ఆ మట్టనిందో రావణాసురుడు మెల్లిగా చెవులో చెప్తున్నాడు, ఎవరితో చెప్పాకు దేవి, నేను కూడా రామాన్ని రాసేసేసాను, నేను కూడా రామా అని చెప్పి రాసేసేసాను, ఎవరితో చెప్పద్దు. కానీ మనకు తెలిసిపోయింది. అదే వారధి కడుతూ ఉన్న సమయంలో రాముల వారు వెళ్ళి ఒక రాయి వేశారంట, అది మునిగిపోయిందంట. హనుమంతుల వారు వచ్చారు, వచ్చి రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఈ ప్రపంచానికి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు మీరు అన్నాడంట. అంటే ఏంటి హనుమా అన్నాడంట రాముల వారు. మీరు వేసిన రాయి మీద రామాని రాయకుండా వేశారు, మీ చిహ్నము లేకపోతే ఈ సంసార సాగరంలో తేలేవాడు ఎవడు లేడు. మీరు వేసిన రాయి మీద రామాని రాయకుండా వేశారు, మీ చిహ్నం లేకపోతే ఈ సంసార సాగరంలో తేలేవాడు ఎవరు లేడు. అందరూ మునిగేవారే, అందరూ మునిగేవారే. రామనామం, భగవత్ నామం, ఆయన చిహ్నం లేకపోతే ఈరోజు మనం ఈ సంసార బాధల నుంచి బయటపడాలా అంటే ఎన్ని బాధలు, ఎన్ని బాధలు. పురంధరదాస్ చెప్తాడు, ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక క్లేశాలు, మనసు శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు. పక్కింటోడు ఆడు భార్యాభర్తలు కొట్లాడుకొని ఆమెను గుడ్లూరం లేక బయటకు వచ్చి గుడ్లూరవుతున్నాడు, మన ఎదురుగున్నాం. ఇదేంట్రా నన్ను గుడ్లూరువాడు, నేనేం చేశాను రా వీడికి, ఇంక రోజంతా వాడి ధ్యానమే మనకు. వాడు పాపం వాళ్ళ భార్య తిడతా ఉంది, ఏమే అని తనలేక తలకాయ ఎంచుకొని ఉన్నాడు ఆ ముందు, లేకపోతే దేనికి వచ్చిన తలకాయ ఉంటుంది. ఆమెను గుడ్లూరం లేక బయటకు వస్తా గేటు తీసుకొని ఆ పక్కింటోడు ఇటు కనిపించాడు అన్నాడు. మనసు రకరకాలు కలతలనిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మనసు శరీరం నుంచి వచ్చేటువంటి, శరీరం వ్యాధి మందిరం, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఉంటుంది. నైవేద్యాలు ఉదయం 2 టాబ్లెట్లు, మధ్యాహ్నం 2 టాబ్లెట్లు, సాయంత్రం 2 టాబ్లెట్లు, ఇది నైవేద్యం పూజకి. శరీరం వ్యాధి మందిరం, మనసు శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు, దేవతల నుంచి వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు. ఇంత చిన్న దోమ, మొన్నెవరో ఒక ఆయన డివోటి ఇటు నడుస్తూ ఉన్నాడు. ఏంటన్నాను, అంటే సంవత్సరం పైన అయిపోయిందిలే. ఏంటంటే అటు నడుస్తున్నాడు, ఇంతకుముందు బాగానే ఉన్నాను, మొన్నే గునియా వచ్చింది ప్రభు, దానివల్ల అసలు కీళ్ళు కాళ్ళు అన్నీ వంగట్లేదు అన్నాడు. మరి ఆ గునియా రావడానికి కారణం
ఇంత బుల్లి దోమ. మనం పెద్ద హీరో 6 అడుగులు, నేను చాలా పవర్ఫుల్ అనుకుంటాం. అది వచ్చేసి జస్ట్ ఒక కిస్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట, అంతే, ఫినిష్. వీడికి వంకర్లు అయిపోతాయట. వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు, దేవతల నుంచి వచ్చేటువంటి కష్టాలు, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు. మొన్న ఆంధ్రాలో తుఫాను, మన రాత్రి పగలు అలర్ట్, తర్వాత అది ఇది అని చెప్పేదో. అమెరికా, నేను చాలా పెద్ద దేశం, కాలిఫోర్నియా సుడిగాల్లో కొట్టుకుపోయింది ఒకసారి. ఏ అసలు నీవు చైనా, జపానోడు సునామీ వస్తే రక్షించుకోవాలని చెప్పి 100 అడుగులు గోడ కట్టాడంట. అది 150 అడుగులు ఎత్తులో వచ్చిందండి సునామీ. 100 అడుగులు గోడ. భగవంతుడు నువ్వు ఒక స్టెప్ వేస్తే ఆయన 4 స్టెప్లు వేస్తాడు. నువ్వేం 150 అడుగులు అంటే 50 అడుగులు ఎత్తులు పైనుంచి వచ్చేసింది. ఏం చేస్తాను? నీ వల్ల ఏం కాదు. భగవంతుడు ఏదన్నా చేయాలని అనుకుంటే నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అందుకని మనం ఏంటి అంటే, నేను మొన్న చూసాం, మనం ఒక విమానం పడిపోయింది, ఒక్కడు బతికాడు, వాడికి నౌకలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరూ ఫినిష్, ఒక్కడు, వాడికి ఉంది టైం. అట్లాగే ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడు ఉద్ధరింపబడతాడు. సో హనుమంతులు వారు చెప్తున్నారు, మీ చిహ్నం లేకపోతే ఎవడు తేలేవాడు లేడు. ఎంత గొప్ప సందేశం. మనం కూడా ఆ భగవంతుని శరణాగతి పొంది ఆయన మార్గంలో, ఆయన ఒకటే చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు. అర్జున, అప్పుడప్పుడు భక్తుల్ని సంతృప్తి పరచడానికి, కాపాడడానికి నేను మాట తప్పుతుంటాను. నేను చెప్పే మాట నమ్ముతారో లేదో జనాలు, నువ్వు చెప్పు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు నష్టపోడు అని చెప్పి ప్రపంచానికి చెప్పు. నా భక్తుడు నష్టపోడని ప్రపంచానికి చెప్పు. సో అందుకని మనం ఏంటి అంటే, ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత, ఇంత ఉన్నతమైన జన్మ ఎత్తిన తర్వాత, ఈ క్లేశాలు లేకుండా, ఆధ్యాత్మికాది, భౌతికాది, దైవిక క్లేశం, వీటి మధ్యలో మళ్ళా ఈతి బాధలు అన్నారు. పురంధరదాస్ చెప్తాడు, మనీ ఇల్లాంతవునికి ఇల్లాంత చింత, ఇల్లు లేనోడికి ఇల్లు లేదు అని చింత అంటాడు. ఇద్దే అవునికి ఇద్దే అంత చింత. ఇల్లు ఉండేవాడికి గదులు ఎక్కువ కట్టుకున్నాడు పాపం. ఏ గదిలో పడుకోవాలో వీడికి ఆలోచిస్తా రాత్రంతా మేల్కొన్నాడు పాపం. ఇద్దే అవునికి ఇద్దే అంత చింతే. మక్కಳು ఇల్లాంతవునికి ఇల్లాంత చింతే. పిల్లలు లేనోడికి పిల్లలు లేరని చెప్పి చెట్టు పుట్ట అన్ని ఉయ్యాలు కట్టుతుంటారు. చూసారు మీరు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు పోతే చెట్టుకి ఉయ్యాలు కట్టేస్తుంటారు. ఎన్ని ఉయ్యాల్లో. లేనోడేమో పుణ్యక్షేత్రాలు తిరిగి చెట్లు పుట్టలు అన్నిటికి కూడా మొక్కుతూ ఉంటాడు, పిల్లలు కావాలి. ఇద్దే అవునికి ఇద్దే చింత. పిల్లలు ఉండేవాడికి, ఒరే నా గడపండి రాక్షసుల్లాగా పుట్టి నన్ను ఏపకతే అంటున్నారా. ఎంత ఇద్దే అవునికి ఇద్దే అంత చింత. పెళ్లి కానోడికి నాకు పెళ్లి కాలేదు అని జపం చేస్తూ ఉంటాడు. నన్ను ఒకడు అడిగాడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత, గురువుగారు పెళ్ళి ఎందుకండి అంత గ్రాండ్గా చేస్తారు? నేను చెప్పాను, లైఫ్లో లాస్ట్ గ్రాండ్ రోజు అది, అందుకోసం. ఇంకొకటి అడిగాడు, గురువుగారు పెళ్ళైన మాతాజీకి కాలికి మెట్టెలు ఉంటాయి, మంగళసూత్రం ఉంటుంది, ఇవన్నీ ఐడెంటిఫికేషన్ పెళ్ళయింది అని. మరి మగవాడికి పెళ్ళైంది అని ఎట్ట గుర్తించాలి? వాడికి ఏమి ఉండదు అన్న. అప్పుడు నేను చెప్పాను, ఎవడి మొహం ఏడుపు మొహం ఉందో వాడికి పెళ్ళైందని. అంతకన్నా పెద్ద ఐడెంటిఫికేషన్ ఏం అవసరం లేదు, వీడికి పెళ్ళయిందా లేదా. సో పురంధరదాస్ చెప్తారు, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. పెళ్ళైనోడికి ఒకరు ఏడుపు, కానోడికి ఒక ఏడుపు, డబ్బు ఉండేవాడికి ఒక ఏడుపు, డబ్బు లేనోడికి ఒక ఏడుపు, ఇల్లు ఉండేవాడికి ఒక ఏడుపు, ఇల్లు లేనోడికి ఒక ఏడుపు, ఏడుపు లేనోడు లేరు. ఎందువల్లంటే ఇది దుఃఖాలయం. ప్రభుపాదులు వారు చెప్తారు, మరుగుదొడ్డిలో మల్లెపువ్వు వాసన ఎట్టా రాదో అట్టాగే దుఃఖాలయంలో నువ్వు ఆనందంగా ఉండడానికి లేదు. ఆనందాలయం వేరే ఉంది. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మ భూనాంలోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు.
నేను ఫ్రాంక్గా చెప్తా ఉన్నాను, మా ఇంటి దగ్గర ఒక రాజరాజేశ్వరి దేవస్థానం ఉండేది. ప్రతిరోజు ఏదో ఒక బుర్ర కథో లేకపోతే హరికథో ప్రవచనం ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం, వినేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఆ కథలు వాటన్నిట్లో కూడా మ్యాక్సిమం వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు ఈ పూజ చేస్తే నువ్వు అది పొందుతావు, నువ్వు అది చేస్తే ఇది పొందుతావు, ఇటువంటివే చెప్పేవాళ్ళు. నేను ప్రభుపాదుల వారి సంస్థకు వచ్చి ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదివేంత వరకు నువ్వు ఏం చేసినా, నీ దగ్గర డబ్బు ఉన్నా ఇబ్బున్నా ఏమున్నా కానీ ఇది దుఃఖాలయం, ఇక్కడ దుఃఖాలు ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి, ఆ భగవంతుడిని చేరుకుంటే కానీ శాశ్వత పరిష్కారం కాదు అనేటువంటి జ్ఞానాన్ని కేవలం ప్రభుపాదుల వారి దగ్గరే విన్నాను. ప్రభుపాదుల వారి దగ్గరే విన్నాను. వేరే దగ్గర అన్ని సంస్థల్లో కూడా ఏదో 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 అవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు నీటిలో ఏమన్నా ముంచేసి ఒక క్షణం అట్ట బయటికి తీస్తారనమాట. అప్పుడు వాడు అమ్మో అనుకుంటాడు, మళ్ళా ముంచేస్తాడు. సో ఈ ప్రపంచం అంతే. ఆ యొక్క చావకుండా బతకడానికి కొంచెం ఊపిరి పీల్చుకునేదానికి కొంచెం ఉపశమనం కలుగుతుంది దుఃఖం నుంచి, మళ్ళా మనకే. కానీ ఎవడు యథార్థవాది, ఎవడో నిజమైనటువంటి గురువు, గురువుకి శరణాగతి పొందిన వ్యక్తులు దీన్ని రియలైజ్ అయ్యి చెప్పుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు చెప్పుకోరు. బయట ప్రపంచంలో అంతా ఎట్టుంటది అంటే, మన దగ్గర తక్కువ ఉన్నా కానీ తక్కువ అని చూపించుకోకూడదు, కొంచెం ఇవాళ షో. మాయా సర్కస్ లాగా సీతాపురానికి మాయా సర్కస్ వచ్చింది, బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్. ఏమని? కనీ విని ఎరుగరు మా ప్రదర్శన. అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. మామూలుగా సర్కస్ అంటే వేల మందికి ఉంటుంది షో. మా సర్కస్ ప్రత్యేకత ఏంటి అంటే ఒకడికే షో, ఒక్క టికెట్ ఒక్కడికే షో. ఊరంతా పెద్ద క్యూ అనమాట టికెట్ కోసం. ఒకడైతే అందరినీ నెట్టేసి, వాడు చొక్కా జినిగిపోయి చెప్పులు దిగిపోయినాయి, వాడు అందరినీ నెట్టేసి ఫస్ట్ టికెట్ తీసుకొని అందరికి టికెట్ అటు చూపించి కాళ్ళు ఎగరేసుకొని లోపలికి వెళ్ళాడు గుడారంలో. సర్కస్ గుడారంలో ఎవరు లేరు. వీడు బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఏంట్రా ఎవరు లేరు ఇక్కడ అన్నాడు. ఒక పరద వెనకాల నుంచి ఒక పహిల్మాన్ కండలు ఇరుచుకుంటా ఇట్లా వచ్చాడు. అంత కష్టపడి టికెట్ సంపాదిస్తే ఏం షో లేదు అన్నాడు. షో కావాలా అన్నాడు. మరి అందుకే కదా కష్టపడి టికెట్ తీసుకుని వచ్చాను అన్నాడు. ఆడి మెడ పట్టుకొని తమ 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 కొట్టాడు. అట్టా ఇట్టా కొట్టలేదు. ఇంగ్లీష్లో చెప్తారు బ్లాక్ అండ్ బ్లూ అంటే కమిలిపోయింది. బ్లాక్ అండ్ బ్లూ అంటే కమిలిపోయింది అడు శరీరం. కింద పడ్డాడు. ఆయన ఈడు పైల్మాన్ అన్నాడు, చాలా షో అన్నాడు. ఇంకొంచెం అదే చాలా. నెత్తి మీద 4 ఎంట్రుకలు అట్ట దువ్వేసుకొని, బట్టలు కొంచెం సర్దేసుకొని, ఆ ఊడిపోయిన గుండీసులు పిన్నేసేసుకొని మెల్లగా అట్ట బయటకు వస్తా ఉన్నాడు. బయటంతా ప్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నాడు. ఫస్ట్ షో కదా ఇది. ఏమండి మొదట చూసిన వాళ్ళు మీరే, ఎట్టా ఉంది షో అన్నాడు. వీడు అన్నాడు, ఒకరు చెప్తే కాదండి, ఎవరికి కూడా అనుభవించాలండి. రెండో వాడు వెళ్ళాడు, వాడిని కూడా కుమ్ము శుద్ధంగా తనేసాడు వాడు పైల్మాను. ఈ ప్రెస్ వాళ్ళు బయటకు రాగానే మీరు రెండో వాళ్ళు మీ అనుభూతి ఏంటి అన్నాడు. వాడు అన్నాడు, మాటలు లేవండి అంతా చేతలేనండి అన్నాడు. అంటే నన్ను ఒక ఆయన అడిగాడు, ప్రభుజీ బ్రహ్మచారి లైఫ్ చాలా బాగుంటుంది కదా, పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసి ఏంటో ప్రాబ్లమ్స్, కానీ ఒక్కడు మాట చెప్పడేంటి, ఎవరికి వద్దురా వద్దురా ఏంటి. అప్పుడు వాళ్ళకి మాయ కథ చెప్పాను నేను, మాయా సర్కస్ కథ చెప్పాను. ఎందుకు చెప్పడంటే, నేను అనుభవించేసి ఈయనెందుకు వదిలేయాలి ఫ్రీగా, ఈడు కూడా ఈడు తప్పించుకుంటే ఎట్టా, నేను పడ్డాను కదా ఈడు కూడా పడాలి, ఎందుకు వదలాలి ఇన్ని అని చెప్పి వాడిని పని కట్టుకొని మరి ఒరే పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా, నా మీద అంత ప్రేమ ఏంటి, పెళ్లి చేసుకున్నా మరి నా షో నేను అనుభవించాను, నువ్వు కూడా అనుభవించాలి కదా షో.
ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, గృహమందకూపం. గృహమందకూపం. అందకూపం అంటే నీళ్లు లేనటువంటి లోతైనటువంటి చీకటి బావంట గృహస్థ జీవితం అంటే. నీళ్లు లేనటువంటి లోతైనటువంటి చీకటి బావంట అందకూపం. చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్. ఒకటి, వాడు బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా, ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు. వేములవాడలో 1,00,000 సున్నాలకి ఏమైనా విలువ ఉందా? 1,00,000 సున్నాలకి ఒక్కటి చేరిస్తే పక్కన అన్ని సున్నాలకి విలువ వస్తుందా? అదే రకంగా ఏ ఆశ్రమైనా, ఏ వర్ణమైనా, ఏదైనా జీవితంలో ఆ ఆనంద సాగరుడు ఒక్కడు కృష్ణుడిని మనం చేర్చుకునేదాకా మనకు ఆనందం ఉండదు. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. నన్ను ఎంతమంది చెప్పుంటారు, కొన్ని వేల మంది నా 35 సంవత్సరాల భక్తి జీవితంలో, గురువుగారు కీర్తనలో ఉన్నప్పుడు బాధలేం తెలియవు, ప్రవచనంలో ఉన్నప్పుడు బాధలేం తెలియవు, ఈ గుడి దాటి గేటు దాటి అటు వెళ్ళిపోతే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి, బుర్రలోకి టెన్షన్లు వచ్చేస్తాయి. సో మనం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు బాధలు లేనటువంటి జీవితాన్ని ఎట్ట గడపాలా అనేటువంటి ఒక రుచిని తెలియపరచడానికి సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాలన్నీ పెట్టారు అనమాట. అది మనం ఏంటి అంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 ఎక్కడున్నా కానీ ఇదే భావన మన చైతన్యంలో ఉండేటట్టుగా ఉంచుకుంటే ఎక్కడున్నా కూడా మనకు కష్టమే ఉండదు. కష్టమే లేకుండా హ్యాపీగా మనం జీవించేదానికి అవకాశం ఎక్కడున్నా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడన్నా ప్రయాణం చేసి వెళ్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, భగవత్ నామం చేసుకుంటున్నాం. నేను ఒక్కోసారి బెంగళూరు నుంచి రాజమండ్రికి దగ్గర దగ్గర 850-900 కిలోమీటర్లు. ఉదయం బయలుదేరి సాయంత్రానికి వచ్చేస్తాను. చేతిలో జపమాల ఉంటుంది, డ్రైవ్ చేస్తా కూడా జపం చేసుకుంటూ, ఏం తెలీదు, కంటిన్యూస్గా. మామూలుగా కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు 2 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత ఆగేసి టీలు, కాఫీలు, తర్వాత రిలాక్సేషను. మనకేంటి అంటే బయలుదేరాం, గమ్యం చేరుకునే తప్పించి ఇంక వేరే ఆలోచన ఏమి ఉండదు అనమాట. నామం చేసుకుంటూ హ్యాపీగా వచ్చేస్తాం. అంటే ఒకటి, మనం చేసిన కర్మలు తప్పించుకునే దానికి లేదు, అనుభవించాలి. కానీ భగవత్ శరణాగతి పొందితే ఆ యొక్క కష్టాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని భగవంతుడు ఇస్తాడు మనకి. భగవంతుడు ఇస్తాడు. సో అందుకని చెప్పి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని, ఈ మాయా సర్కస్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ భుజం తట్టుకొని అబ్బాయి ఏం లేదు, ఎవడు కూడా అనుభవించాలా, మాటలు లేదు చేతలే, ఇట్లాంటివి చెప్పుకుంటూ బతికేదానికన్నా సత్యంలో జీవించాలా. సత్యం ఏంటి అంటే, ఈ ప్రపంచం దుఃఖాలయం, దీని నుంచి బయటపడాలంటే ఆయన పాదపద్మాల శరణాగతి పొంది ఆయన సేవించి తరించడానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించుకోవాలా. లేకుండా ఎంత విలువైన మనుష్య జీవితం. ఇప్పుడు జీవితంలో కష్టాలకు కారణం ఏంటి అని పిల్లి ప్రశ్నించలేదు. అది ఒకవేళ మియా మియా అన్నాగని చెప్పేవాళ్ళు ఉండరు. దానికి బాధ వచ్చినప్పుడు అది అరుస్తుంది, మ్యా మ్యా అంటది, బో బో అంటది బాధల నుంచి. కానీ మార్గం లేదు. కానీ మనుష్య జీవితంలోనే ఈ మార్గం ఉంది. వీటికి, ఈ కష్టాలకు కారణం ఏంటి, వీటి నుంచి బయటపడే మార్గం ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకునే అవకాశం కేవలం మనుష్య జన్మ. అందుకనే ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హాని మాడి బేడ విచ్చపగల. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, వృధా చేసుకోవద్దు పిచ్చి వాళ్ళ. సో అందువల్ల ఈ విలువైన మనుష్య జీవితం 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసిన తర్వాత చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది జీవుడికి. ఒక్కసారి మనుష్య జన్మ రావాలంటే 80 లక్షల జన్మలు ఎత్తాలంటే ముందు, తర్వాత మనుష్య జన్మ వస్తుంది. అంత విలువైన ఈ మనుష్య జీవితాన్ని వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత పరమసత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించాలి. ఏంటి ఆ పరమసత్యం? నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి? నేనెవరు అంటే భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. భగవంతుడు చెప్తున్నాడు, మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరు నా అంశలు. మరి భగవంతుడు ఎవరు? అహం బీజ ప్రాదపిత, బీజప్రదాత అయినటువంటి తండ్రిని నేను మీ అందరికీ. ఈ దుఃఖాలకు కారణం ఏంటి? నువ్వు చేసుకున్న కర్మలు. మరి వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి? ఆ బ్రహ్మ మూనాల్లోక పునరావర్తినోర్జున మాము పెద్దంత కొంత పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు. సో అందువల్ల ఇవన్నీ తెలుసుకొని కలియుగంలో ఏంటి అంటే సింపుల్,
మనం తపస్సులు గిపస్సులు ఏం చేయలేం. నేను నిన్న కూడా చెప్పాను కదా, అరగంట 30 గంట గంట సేపు ప్రవచనానికి కూర్చునేదానికి అల్లకల్లోలం మనం. కూర్చోలేము, కష్టం. అందుకని మనకు నువ్వు కూర్చోనన్నా నిలబడన్నా నడిచన్నా ఉద్ధరింపబడే మార్గం హరినామం. నిలబడి చేయి, నడుస్తూ చేయి, ఎట్టన్నా నువ్వు నామం చేస్తూ ఉండు. మన పరిస్థితికి తగ్గట్టుగా భగవంతుడు ఆయన తగ్గిపోతున్నాడు, తపస్సులో ఎగ్జంప్షన్ ఇస్తున్నాడు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క కృపని సద్వినియోగం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. చివరికి ఒక విషయం చెప్తాను నేను. ఒకసారి ఒక వేశ్యాలోలుడు ఉన్నాడంట. ఆడ వేశ్యను కలవడానికి వెళ్తూ పూలు తీసుకొని వెళ్తున్నాడు. ఒక నదిని దాటాల. ఇంతకుముందు వంతెనలు ఉండేటి కాదు, అవి తాటి కాండం వేసేవాళ్ళు. దాని మీద నడుచుకొని పోతూ ఉంటే ఒక పువ్వు ఒకటి వాడు తీసుకెళ్లే పూలల్లోది నీళ్ళలో పడిపోయింది, ప్రవాహానికి కొట్టుకుపోతుంది. వాడు వెటకారంగా ఏమన్నాడు తెలుసా? కృష్ణార్పణం అన్నాడు. చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. యమధర్మరాజు చిత్రగుప్తుడు చెప్పాడు, వీడి హిస్టరీ ఇదివయ్యా అన్నాడు. స్వామి, ఎంత పాపాత్ముడిని నా జీవితంలో చూడలేదు, కానీ ఒక్కసారి మాత్రం కృష్ణార్పణం అన్నాడు. యమధర్మరాజు అన్నాడు, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి స్వర్గంలో 10 నిమిషాలు ఉండొచ్చు, ఇంకా మిగిలిన సమయం అంతా మన దగ్గరే పర్మనెంట్. ఈడు నరకవాసి, పర్మనెంట్. అయితే యమధర్మరాజు ఏమన్నాడంటే, మొదట 10 నిమిషాలు నువ్వు స్వర్గంలో గడుపుతావా, ఇక్కడంతా అనుభవించేసి చివరిగా స్వర్గానికి వెళ్తావా అన్నాడు. వీడు తెలివైనాడు కొంచెం. మొదట 10 నిమిషాలు అనుభవించి వచ్చేస్తాం స్వామి అన్నాడు. ఈయన్ని పుష్పకం మనం ఎక్కిస్తే తీసుకొని స్వర్గానికి వెళ్తూ ఉంటే దారిలో మనసులో అనుకుంటున్నాడు మనలాగే, ఏమనంటే ఒరే 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 ఇంత పవర్ ఉందా నామానికి, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికే అంతసేపు. మనం కూడా చెప్పిన రోజులు మనకు చేస్తాంలే స్వామి. నేను అదే చెప్తా ఉంటాను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, రోడ్లో ఒక 500 నోటు కనిపించింది, ఇది ఎవరి దగ్గర ఉండొచ్చు, ఈరోజు ముహూర్తం బాగుందా, తీసుకుందామా వద్దా, ఏమన్నా ఆలోచిస్తూ ఉంటా. ఎప్పుడు మన జోబీలోకి వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. ఎన్ని 500 నోట్లతో పోలిస్తే భగవంతుడు సమానం అవుతాడు, లక్ష్మీపతి. ఆయన మన జీవితంలోకి వస్తానంటే మాత్రం పెద్ద ఆలోచన. ఇంకా టైం ఉంది స్వామి, రేపు స్వామి, ఎల్లుండి, తర్వాత వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరం అయిన తర్వాత ఏదేదో. కానీ శాస్త్రాలు ఏం చెప్తాయంటే శుభస్య శీఘ్రం, శుభకరమైనది ఇమీడియట్గా తీసుకోవాలి. భగవంతుని కన్నా శుభకరమైనది ఏముంటుంది మన జీవితంలోకి తీసుకునేదని చెప్పండి. సో వీడు ఎంత విలువ ఉందా, ఒక్కసారి కృష్ణార్పణం అంటేనే ఇంత విలువ ఉందా, ఇది నాకు ముందే తెలుసుంటే చాలా ఎక్కువ సార్లు కృష్ణార్పణం అని ఉండేవాడిని కదా. మనం కూడా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం. సో వాడు అట్లా ఆలోచించుకుంటూ పోయాడు. అక్కడ స్వర్గంలో ఒక ఉద్యానవనంలో పుష్ప విమానం ఆగింది. ఆ పుష్ప విమానం ఆగిన ఎదురుగానే చూస్తే ఒక చెట్టు నిండుకు పూలు పూసేస్తున్నాయి. వీడు ఎగిరి పుష్ప విమానం నుంచి దూకేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని పూలు వీలైతే అన్ని పూలు కోసేసుకొని కృష్ణార్పణం 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 10 నిమిషాలు అయిపోయింది. ఇంద్రుడు వచ్చాడు. ఏరా అన్నాడు. నమస్తే సార్. ఏం సార్ నా టైం అయిపోయిందా అన్నాడు. ఇంద్రుడు అన్నాడు, ఒరే నువ్వు చాలా తెలివైనోడివిరా, ఈ 10 నిమిషాలు కృష్ణార్పణం మ్యాక్సిమం ఎన్నిసార్లు అనగలవు అనేసావు. దీనివల్ల ఏంటో తెలుసా, పర్మనెంట్గా ఇంకా స్వర్గంలో ఉండిపోవచ్చు. పర్మనెంట్ ఇంకా స్వర్గంలో ఉండిపోవచ్చు. సో అందువల్ల మీరేంటి అంటే రోజు ఎన్నిసార్లు మ్యాక్సిమం అయితే ఈ భగవత్ నామాన్ని జపించండి. ఈ నామం కలియుగంలో యుగధర్మం. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మఖై ద్వాపరే పరిచర్యస్య కలౌత ధరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. నామ సంకీర్తన. సో అందువల్ల నామాన్ని మీరు రోజు ప్రతినిత్యం కూడా ఉచ్చరించండి, జపించండి. తర్వాత మన మంచి కోసమే 4 నియమాలు శాస్త్రాల్లో చెప్పారు.
మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈరోజు మానవ సమాజంలో అన్ని సమస్యలకి ఇదే. నేను మరీ ఆంధ్రాకి తెలంగాణకి మంచి విషయాల మీద ఏదైనా పోటీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ మద్యంలో పోటీ ఉంది. నేను చూస్తే నేను వస్తుంటే ఆ షాపుల ముందు తిరణాల్లాగుంది. ఏ షాప్ ముందు ఏంతంత జనాలు ఉన్నారు. ఏదైనా గుడియా గోపురం అంటే కలియుగం గుళ్ళు, బ్రాందీ షాపులు అయ్యి వాటి ముందున్న జనాలు ఇంకెక్కడా లేరు. దారంతా కూడా ఆంధ్రాలో అట్టే ఉంది. వీటికి పోటీ పడుతున్నారు. సో మరి వాటి వల్ల ఏంటి? మీరు చూసుకుంటే స్టాటిస్టిక్స్, మత్తులో యాక్సిడెంట్ల కేసులు పెరిగిపోతున్నాయి, మత్తు వల్ల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, సమాజంలో అన్ని అకృత్యాలు వీటి వల్ల జరుగుతుంది. కొన్ని అధర్మపు ధర్మాలు బోధిస్తూ ఉంటాయి. మత్తులో మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో అంటారు. మత్తులో మునిగితే మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుంది? దేవుని తందామా, ఎవరిని పీకుదామని ఉంటుంది. మత్తు ఆధీనంలోకి మనసు వెళ్ళిపోద్ది. ఇటువంటి పిచ్చి బోధనలన్నీ చేసి ఇంకా సమాజాన్ని నాశనం చేసింది. సో అందువల్ల ప్రభుపాదుల వారు మానవ సమాజం ఉద్ధరింపబడాలంటే ఏం చేస్తే ఉద్ధరింపబడుతుంది? ఈ 4 దుర్వ్యసనాలకి దూరంగా ఉండండి. 4 దుర్వ్యసనాలకి దూరంగా ఉండండి. మరి దూరంగా ఉండాలంటే నిగ్రహశక్తి కావాలి కదా. నిగ్రహశక్తి కావాలి. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. ఒకప్పుడు ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి ప్రచారం చేస్తా ఉంటే తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు ఆ భజనలో. క్రమంగా ఆ నామం వింటూ వింటూ వాళ్ళు చేస్తూ అన్నీ వదిలేశారు. సో అందువల్ల మీరు ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా నామం చేయడం మొదలు పెట్టండి. ఫస్ట్ ఆటోమేటిక్గా ఉన్నత రుచి భగవత్ నామం, అధమ రుచులు ఆటోమేటిక్గా వదిలేస్తారు. లాస్ట్గా ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను నేను. మళ్ళీ చూస్తే ఇంకా చెప్పాలని ఉంది. మళ్ళా నేను ఎప్పుడు వస్తానో, ఎప్పుడు దొరుకుతారో వీళ్ళు వేముల వాడోళ్ళు. ఒక రాజు మంత్రిని పిలిచి చెప్పాడంట, ఒక వైరాగ్యమూర్తిని ఎతికి పట్టకరా నాయన, నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను వాడికి అన్నాడంట. ఎక్కడ వైరాగ్యమూర్తి కోసం ఎతికినా కానీ ఎవరు కనిపించట్లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. ఎవడో ఒకటి జీవితంలో విరక్తి కలిసి చచ్చిపోవాలనుకున్నాడంట. వాడు ఎట చచ్చిపోదామంటే రైల్వే ట్రాక్ ఇంటికి దగ్గరే ఉంది కదా, రైలు కింద పడి చచ్చిపోదామని చెప్పి పోతున్నాడంట. ఇంకో హరే కృష్ణ భక్తుడు ఎదురయ్యాడు. వాడి ముఖం చూసి అర్థమైపోయింది, ఇదేదో డిస్టర్బెన్స్లో ఉన్నాడు, ఇదేదో అఘాయిత్యం చేసుకునేటట్టున్నాడని. ఏంట్రా బాబు అట్ట ముఖం పెట్టుకుని వెళ్తున్నావు అన్నాడంట. జీవితంలో అన్ని కష్టాలే, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడంట. ఎట చచ్చిపోదాం అనుకుంటున్నావు అన్నాడు. రైలు కింద పడి చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడంట. మరి చనిపోవాలని వెళ్తున్నావు, చేతికి 7 గిన్నెలు క్యారీర్ ఉందేంద్రా, క్యారీరు అన్నాడంట. 7 గిన్నెలు క్యారీర్ ఉందంట. అప్పుడు వాడన్నాడంట, మరి చచ్చిపోతాను అనుకున్నాను, ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంట వేటి, అందుకని చెప్పి క్యారియర్ తీసుకెళ్తున్నాను. వీడు చచ్చిపోవాలనుకున్నాడు, క్యారియర్ తీసుకెళ్తున్నాడు. ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటాం ఏంటి అని. సో ఎక్కడ వైరాగ్యమూర్తి ఎక్కడ వెతికినా కనపట్లే వీడికి. సరే ఒకరిని పట్టుకున్నాడు, ఒరే రాజుగారి దగ్గర వైరాగ్యమూర్తిలాగా నటించు, నీకు అన్నీ చూసుకుంటాడు ఆయన, లాస్ట్లో మంచి బహుమతి కూడా ఇస్తాడు. ఆయన ఏం ఆశ చూపించినా కృష్ణ రామ గోవింద నాకు దేనికంటే అని వైరాగ్యమూర్తిలాగా నటిస్తుండు. భగవంతుడు నామం చెప్పకుండా నువ్వు వైరాగ్యం అంటే కుదరదు, నామం చెప్తా వైరాగ్యమూర్తిలాగా నటించు అన్నాడు. అప్పుడు రాజు దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. అయ్యా రాజ్యం అంతా వెతికాను, ఎంతకన్నా వైరాగ్యమూర్తి ఎవడు కనిపించలేదండి, వీడికి మన అంతఃపురం ఇవ్వండి ఉండడానికి అన్నాడు. వాడేమన్నాడు, కృష్ణ రామ గోవింద అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పన్న కుటీరం ఉంటే చాలు అన్నాడు. ఒక చిన్న పన్న కుటీరం ఏర్పాటు చేశాడు. ఎన్నిసార్లు వాడికి ఆశ చూపించినా వాడేమో కృష్ణ రామ గోవింద కృష్ణ రామ గోవింద ఎందుకని ఇవన్నీ అని అంటా ఉన్నాడు. సరే ఒకరోజు అంతిమ పరీక్ష పెట్టాలనుకున్నాడు. అతన్ని పిలిచి రాజు నా అందమైన కుమార్తెను వీడికిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నాడు. అతను అన్నాడు, కృష్ణ రామ గోవింద ఈ వివాహాలు ఇవన్నీ దేనికండి, నా కథ విన్నాడేమో ఇందాక, అందుకని వాడు వద్దన్నాడు. అంటే ఇది గ్రాండ్ రోజు అని చెప్పాను కదా, అదేదో విన్నట్టున్నాడు, అందుకని ఈ వివాహం ఇవన్నీ దేనికండి వద్దు అన్నాడు. ఇంత అందమైన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే ఇతను వద్దంటున్నాడంటే నిజంగానే వైరాగ్యమూర్తి, నా ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం వీడికి ఇతనికి ఇచ్చేస్తానని చెప్పి రాజు అన్నాడు. ఇతనేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికండి అర్ధరాజ్యాలు ఇవన్నీ అన్నాడు. రాజు ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం నాకు దేనికి, పూర్తి రాజ్యం వీరికి ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు మంత్రి అంటున్నాడు,
అనుకున్నాడు వీడు నాకన్నా తెలివైనడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి భలే చక్కగా నటిస్తున్నాడు. ఇతనేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు. మంత్రికి ఏం అర్థం కాలేదు, మెడబట్టుకుని పక్కకు లాగి నటించమంటే ఏంటి, జీవిస్తున్నావు ఏంటి నీ కథ అన్నాడు. అయ్యా మీరు నటించమని చెప్తూ ప్రతిసారి భగవత్ నామాన్ని జపించమన్నారు. ఆ భగవత్ నామాన్ని జపించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం వచ్చింది. నన్ను వదిలిపెడితే నా శేష జీవితం భగవత్ నామాన్ని జపిస్తూ గడిపేస్తాను. నాకు ఈ రాజ్యాలు రాజ్యభారాలు వద్దు మహానుభావ, నన్ను వదిలేయండి. మన ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మంగా చేసుకోవచ్చు. ఈ నామం చేస్తే ఏం జరుగుతుంది అంటే మన హృదయంలో ఉన్న కల్ముషాలు పోతాయి, మన హృదయంలో ఉన్న చెత్త పోతుంది, మనసులో ఉన్న మాలిన్యం పోతుంది. అంతేగాని ఇంకేం జరగదు. ఆచార్యులు అదే చెప్తున్నారు. భగవత్ నామం కానీ భగవత్ కథలు కానీ విన్నప్పుడు భగవంతుడు ఆ హృదయంలో తిష్ట వేసి ఆ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని కడిగేస్తాడంట. సో అందుకని రోజు భగవత్ నామాన్ని జపించండి. మీరు నిద్ర లేయంగానే ఒక మాల 2 మాల జపం చేసుకొని మీరు రోజు ప్రారంభించండి. ఎంత దివ్యంగా ఉంటుందో తర్వాత మీరే చెప్తారు, మీరు 10 మందికి చెప్తారు. సో మీరెంత నామం చేస్తారో ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో దీన్ని బట్టి మన ఆధ్యాత్మిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దానికి కూడా ఇంతకుముందు ఒక కథ చెప్పాను నేను. ఒక ఉపన్యాసకుడు ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారు. యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే యమధర్మరాజు అన్నాడు ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఆ ఉపన్యాసకుడికి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అని యమధర్మరాజుతో గొడవ పెట్టుకుంటున్నాడు. యమధర్మరాజు అన్నాడు, అయ్యా నువ్వు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుని చంద్రుని అని గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్సు డ్రైవర్ మాత్రం చాలా ర్యాష్ డ్రైవరు, టర్నింగ్లో కూడా జమ్ అని 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు తిప్పేసేవాడు. ఆ ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్ నామం చేయించాడు, అందుకని వైకుంఠానికి. సో మీరెంత నామం చేస్తారో ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో ఈ యొక్క వేములవాడలో ఈ యొక్క మందిరం హరినామ క్షేత్రంగా మారాలా. హరినామ క్షేత్రం అందరూ కూడా నామం చేస్తూ నలుగురికి చెప్తూ నడవడికలో మార్పు తెచ్చుకొని మంచి అలవాట్లు చెడును వదిలి ఒక సత్పురుషుల్లాగా అందరూ తయారవ్వాలనేదే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారి యొక్క కోరిక. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఏమన్నా? ఎనీ డౌట్స్, సందేహాలు? మానవ జన్మ ఎన్ని జన్మల తర్వాత వస్తాయన్నారు. మరి ఫస్ట్ మానవ జన్మ ఫస్టే జంతు జన్మ ఎందుకు? ఫస్టే మానవ జన్మ ఎందుకు ఇయ్యాడు? జంతు జన్మలు అన్ని 80 లక్షల జన్మించినట్టు మానవ జన్మ ఎందుకు? అంటే ప్రశ్న ఏంటి అంటే మొదటే మానవ జన్మ ఇవ్వకుండా ముందు జన్మలని ఎందుకు ఇస్తాడు అనేది ప్రశ్న. పురంధరదాస్ ఒక పాట పాడతారు. దానికి అర్థం ఏంటి అంటే మనం ఏమనుకుంటామంటే ఆహారం భుజించడం, ఈ జన్మ దొరికింది, రే తినడానికేరా, ఈ ఆదివారం వచ్చే ఆదివారం ఏం తినాలో వీడు ప్లాన్ చేస్తుంటాడు. తర్వాత మైథున భోగం, ఇవన్నీ కూడా జీవిత పరమార్థాలని అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు పురంధరదాసు ఆ పాటలో ఏం చెప్తాడంటే పుట్టని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, మాట్లాడని భాష లేదు, తినని తిండి లేదు, అన్నీ అయిపోయాయి. ఆ ముందు జన్మల్లో ఏవైతే మనం ప్రముఖంగా అనుభవించడానికి అని అనుకుంటున్నామో ఆహారము, నిద్ర, భయము, మైత్రము, వాటన్నిటినీ జీవుడి యొక్క కోరిక ప్రకారం ముందు జన్మల్లో ఇచ్చేశాడు. పంది 24 hours తింటది, అది దానికి అసలు సెలవు ఉండదు తినడానికి, ఏం కనిపిస్తే వేసేస్తూ ఉంటుంది అన్నమాట. సో తినడానికే జీవితం అనుకుంటే అయిపోయిందిరా నాయన, 10 జన్మలు అయిపోయింది. అది సంపర్కానికే జీవితం అంటే పావురాయి రోజుకి 60-70 సార్లు సంపర్కం, అది కూడా అయిపోయింది. కొట్లాడడానికే జీవితం అనుకుంటే సింహము, పులులు బ్రహ్మాండంగా కొట్లాడతాయి. నిద్రించడానికే జీవితం, కొంతమంది ఎప్పుడు పడుకొని ఉంటారు వాళ్ళు. నిద్రించడానికే జీవితం అంటే బల్లూకాలు ధ్రువాల్లో 6 నెలలు పోతాయి. ఇవన్నీ అనుభవించేశావు, వాటి వేటి కోసం కాదు ఈ మనుష్య జన్మ.
సో జీవుడికి అనుభవించాలని కోరిక ఉంది కాబట్టి ఆ 80 లక్షల యోనుల్లో అన్ని అనుభవించేశాడు. ఈ జన్మలో నన్ను సేవించి తరించడానికి అనే దానికి ముందు అన్ని ఎక్స్పీరియన్స్లు ఇచ్చి తర్వాత మనుష్యాన్ని ఇచ్చాడు. ఏం కొత్త ఏం కాదు, అయిపోయింది, అన్నీ అయిపోయింది. వాటి కోసం కాదు ఈ జన్మ అనే దానికోసం ముందు అన్నీ ఇచ్చేశాడు, అనుభవించాడు, అన్నీ ఇచ్చేశాడు. మంచి ప్రశ్న. ఇంకేమైనా సందేహం ఉందా? విమాన ప్రమాదంలో మళ్ళీ ఒక్కరే బతికారు కదా, అందులో భగవద్గీత ఇస్తాను భగవద్గీత దొరికింది, ఏ మాత్రం కాకూడదు అది మీరు చూశారు. ఇప్పుడు ఏదైనా కానీ జరుగుతుంది అంటే కర్మను బట్టే ఉంటుంది, ప్రతి ఒక్కరు కర్మ బట్టే. ఒక దొంగోడు ఎప్పుడు పడవలో ప్రయాణం చేయాలా నౌకలో అని చెప్పి అనుకునేవాడంట. వాడు చాలాసార్లు వెళ్తే నౌక మిస్ అవుతున్నాడంట. ఒకసారి 2-3 గంటల ముందు వచ్చి కూర్చొని నౌకెక్కి ప్రయాణం సాగిస్తున్నాడంట. అది నడి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్ డిక్లేర్ చేశాడంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, అందరూ మునిగిపోతారని చెప్పాడంట. అప్పుడు ఈడు చెయ్యని పాపం లేదు, దొంగోడు ఈడు భగవంతుడితో అనుకున్నాడు, నేనంటే పాపాత్ముడిని, మునిగిపోతే పర్వాలేదు, ఇంతమంది నౌకలో అమాయకులందరూ మునిగిపోతున్నారు అని చెప్పి బాధపడుతున్నాడంట వీడు. అప్పుడు భగవంతుడు అశరీరవాణిగా సమాధానం చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, నాయనా బాబు, నువ్వు చింతించవలదు, ఇన్ని రోజులు నువ్వు నౌకెందుకు మిస్ అయ్యావంటే నీతో సమానమైన క్యారెక్టర్స్ని కలెక్ట్ చేయడానికి టైం పట్టింది. హమ్ కిసీసే కమ్ నహి, ఎవరికేం తక్కువ కాదు, హోల్సేల్గా మునిగిపోండి. అట్లాగా మనకు ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏమెందుకు జరుగుతుందని అర్థం కాదు. ఒకరోజు మనం ట్రైన్ ఎక్కడానికి పోయి మనం మిస్ అవుతాం అనమాట. దేవుడిని నానా శాపనార్థాలు పెడతాం, ఈ దేవుడు అన్ని ఇటు చేస్తుంటాడు, నాకు ట్రైన్ మిస్ అయిపోయింది. అదే ట్రైన్ యాక్సిడెంట్ అయి ఉంటుంది, మనల్ని కాపాడు ఉంటాడు. ఏది ఎందుకు జరగద్దో తెలియదు మనకు, ఆయనకి తెలుసు. ఒక కృష్ణుడి గుళ్ళో ఒక చపరాసి ఉన్నాడంట, చీపురు జిమ్మేవాడు. ఆ రోజు కృష్ణుడిని చూసి కృష్ణుడి మీద కరుణ పుట్టిందంట, వాడికి కృష్ణుని మీద కరుణ పుట్టిందంట. ఆయన రోజు నిలబడి ఉంటాడు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోడు. మనకు రోజు వారానికి ఒక రోజు సెలవు ఉంది, మనం 8 hours డ్యూటీ, ఆయనకేంటి పాపం అని చెప్పి ఒకరోజు అమాయకంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి, కృష్ణ రేపు సెలవు తీసుకోండి, మీ డ్యూటీ నేను చేస్తాను అన్నాడంట. కృష్ణుడు వాడి అమాయకత్వం, మూర్ఖత్వం లేకపోతే ఏంటో అని చెప్పి, అటు కాదులేవై, ఇది అందరు చేసే డ్యూటీ కాదులే, ఇది ఏం జరిగినా చాలా సైలెంట్గా చూస్తూ ఉండాలి, అంతేగాని అసలు స్పందించకూడదు, ఇది చాలా టఫ్ జాబు అంటే, లేదు స్వామి, మీ మీద నాకు చాలా కరుణగా ఉంది, రేపు ఒకరోజు సెలవు తీసుకొని కూర్చోండి హ్యాపీగా, అది ఇది అన్నాడు. సరేనని చెప్పి అవకాశం ఇస్తామని చెప్పి భగవంతుడు వాడికి ఇచ్చాడంట. వాడు కృష్ణుడు వేషం వేసేసుకొని గుళ్ళో నిలబడుకున్నాడంట. భగవంతుడు సెలవు తీసుకున్నాడంట. ఒక వ్యక్తి వచ్చాడంట, వచ్చి ధనికుడు, సూట్ కేసు ఎందుకు డబ్బులు పెట్టుకున్నాడంట. తీసుకొని వచ్చి ఆ భగవంతుడి ముందు ఆ సూట్ కేసు పెట్టుకొని ప్రార్థన చేశాడంట. చేసి వెళ్ళిపోతూ సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ధర్మాత్ముడు వచ్చాడు, అతని జీవితం అంతా పుణ్య కార్యక్రమాలకి, ధర్మానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. లాస్ట్లో 10 రూపాయలు మిగిలిందంట. ఆ 10 రూపాయలు కూడా తీసుకొని ఉండిలో వేసేసి, ఇంకా నాకు దగ్గర ఏమీ లేదు స్వామి, ఏదో ఇంకా మిమ్మల్ని సేవించి తరించడమే అని చెప్పి ప్రార్థన చేసి ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సూట్ కేసు కనిపించిందంట. అది తెరిచి చూస్తే దాని నిండుకు డబ్బులు. అరే, ఇదేదో నేను ప్రార్థన చేసిన దానికి భగవంతుడు నాకు ఇచ్చినట్టున్నాడని చెప్పి ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడంట. ఇంకొక నౌక ప్రయాణం కెప్టెన్, నౌకని నడిపించే కెప్టెను, ఆయన సముద్రంలోకి ప్రయాణానికి వెళ్ళినప్పుడల్లా ఆయన భగవంతుడిని వేడుకొని వెళ్ళేవాడంట. భక్తుడు, మంచి భక్తుడు. స్వామి, నా నౌక ప్రయాణం సేఫ్గా జరగాలని చెప్పి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఈ మొదటి సూట్ కేసు మర్చిపోయినోడు, నేను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాను కదా, ఎవడో ఒకటి ఎత్తుకుపోయి ఉంటాడని చెప్పి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చేసాడు. వస్తే ఈ కెప్టెన్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ధనికుడు వీడే దొంగ ఉంటాడని చెప్పి ఆ నౌక కెప్టెన్ని పట్టిపోయాడు. వీడు కృష్ణుని వేషంలో ఉన్నాడు కదా, ఇరుగా దొంగ ఇంకోడని ఆయన భగవంతుడు నోరు గప్పును మూసేసి పక్కకు లాగేసి, మాట్లాడద్దని చెప్పాను నేను, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కకు లాగి పడేసి, అదేంటి స్వామి మీరు వీడు కాదు కదా దొంగతనం చేసింది అని. మరి పిచ్చోడా, నాకు తెలీదా, నేను ఎందుకు నోరు మూసుకొని ఉండాలని చెప్పాను తెలుసా? ఆ మొదటి ధనికుడు వచ్చాడు కదా డబ్బు తీసుకొని, వాడు ఒక బ్రాందీ కంపెనీ ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి ఆ డబ్బులు తీసుకెళ్తున్నాడు. వాడి దగ్గర నుంచి అవి తీసేసి, అది లోకం అంతా నాశనం అయిపోద్ది దానివల్ల, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసేసి రెండో వాడు ధర్మాత్ముడు వచ్చాడు, ఆడికిస్తే
ఆడేదో ధర్మ కార్యాలకు ఉపయోగిస్తాడు, లోక కళ్యాణం జరుగుతుందని చెప్పి వాడికి ఆ పెట్టి అప్పగించాను. వాడు మర్చిపోయేటట్టు చేసింది నేనే. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, తెలివితేటలు. మరి అంత తక్కువ సమయంలో ఎట్ట మర్చిపోతాడు? అంత పెద్ద సూట్ కేసు. భగవంతుడు మర్చిపోవాలంటే మర్చిపోతాడు అంతే. భగవంతుడు హృదయంలో కూర్చొని చేస్తుంటాడు ఇవన్నీ కూడా చమత్కారాలు. సో వాడికి మరిపించి వాడు మర్చిపోయేటట్టు చేశాను. ఎవడికి ఆ ధనం ఇస్తే లోక కళ్యాణం జరుగుతుంది, వాడికి ఇచ్చాను ధనము. ఈ కెప్టెన్ ఈ రోజు నౌక మునిగిపోద్ది, ఆయన్ని జైల్లో పెట్టిచ్చేస్తే ఒకరోజు ఆడి ప్రాణాలు కాపాడతాడు నా భక్తుడు కదా అని చెప్పి ఆడి మీద నిందేసి వాడిని జైలుకు పంపిస్తామంటే నువ్వు నోరు తెరుస్తావు ముయ్యకూడదు. సో అట్లాగా భగవంతుడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఏది ఎందుకు ఎట్ట జరిపించాలో ఆయనకి తెలుసు. ఎవడు ఏం కర్మ చేసుకున్నాడు దాన్ని బట్టి. అందువల్ల ఒక్కడు ఇదయ్యాడు, తర్వాత ఆ భగవద్గీత అదేమి కాలేదు అంటే ఆ భగవద్గీత యొక్క గొప్పతనం కూడా ప్రపంచానికి తెలియాలా అని చెప్పి భగవంతుడు అన్ని శిథిలాలు అయిపోయినా కానీ చెక్కు చెదరలేదు భగవద్గీత. సో ఆ మహత్యాన్ని చూపించాలా. సో ఇవన్నీ ఆయన లీలలో భాగం. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की, जगतगुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।